ఇతను ఒకరు ఫోన్ చేస్తుంటే అవసరానికి తీయరు. హలో, ఏంటి కాల్ చేసావు? ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను, తీయలేకపోయాను. విషయం ఏంటో చెప్పు. ఏమండి, అప్పులిచ్చి అయినా ఫోన్ చేస్తున్నాడండి. అసలు వడ్డీ కలిపి మొత్తం 7 లక్షలు ఇమ్మంటున్నాడండి. వాడు అలాగే అంటాడులే. ఎంతో కొంత డబ్బు అరేంజ్ చేసి వాడికి ఇచ్చేస్తే వాడే నోరు మూసుకుంటాడు. వాడు మొత్తం సెటిల్ చేయమని చెప్తున్నాడు. లేదంటే మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతానంటున్నాడు. ఏంటి, వాడు అంత మాట అన్నాడా? ఒక పని చేద్దామండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే మనకే ప్రాబ్లం అవుతుంది. డబ్బున్న వాళ్ళ మాటలే పోలీసు వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే డబ్బులు విసిరేసి వాళ్ళ నోళ్లు మూయిస్తాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరి ఏం చెయ్యాలండి? అదే నాకు అర్థం కావట్లేదు. వారం రోజుల్లో 7 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి? సరే గాని, ఇంట్లో ఏమైనా నగలున్నాయా? అన్నీ తాకట్టు పెట్టేశాను కదండి. సరే సరే, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. నేను దీని గురించి కొంచెం ఆలోచిస్తాను. సరే, నేను ఫోన్ పెట్టేస్తున్నాను, మీరు ఆలోచించుకుని చెప్పండి. అలాగే. ఛ! ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఈయన పాటికి ఫారెన్లో ఉంటూ అన్ని విషయాలు ఈజీగా చెప్పేస్తున్నారు. ఇక్కడ మేమే కదా కష్టపడుతున్నాం. ఈ సమస్యని ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. దేవుడా, దీనికి వేరే దారే లేదా? ఈ రోజు నుంచి మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఒక్కసారి నేను మీ ఇంటికొచ్చానంటే ప్రపంచంలో ఎవరికీ పట్టని అదృష్టం మీకు పడుతుంది. మీరు అదృష్టవంతులు అవ్వాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఉమ్, కావాలంటే ఈ స్వామీజీని మన ఇంటికి రప్పిద్దామా? ఇతను అడుగు పెడితే అదృష్టం కూడా వరిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఈయన వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ తీరిపోతే అది మంచిదే కదా. సరే, నేను వెంటనే ఫోన్ చేసి ఆయన ఇంటికి రమ్మని చెప్తాను. హలో, నమస్కారం అండి. నేను స్వామీజీ శక్తిని మాట్లాడుతున్నాను. మీరెవరు? స్వామి, నా పేరు ఈశ్వరి. చెప్పండమ్మా, మీరెందుకు కాల్ చేశారు? మీకు సమస్య ఏంటి? నాకు చాలా సమస్యలున్నాయి స్వామి. నేను మిమ్మల్ని కలవాలి. వద్దమ్మా, నన్ను కలుసుకోవడానికి నువ్వు ఇక్కడికి రానక్కర్లేదు. నేనే నిన్ను కలుసుకోవడానికి అక్కడికి వస్తాను. నేను మీ ఇంట్లో అడుగు పెడితే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. సరే స్వామి, రండి. మీ ఇంటి అడ్రస్ని నాకు వాట్సాప్లో పంపించమ్మా. నేను మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తాను. సరే స్వామి, ఇప్పుడే పంపిస్తాను. మంచిది. హా? స్వామి, మీరా? నేనేనమ్మా, మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. ఏంటమ్మా, నన్ను ఇక్కడే నిలబెట్టి మాట్లాడతావా? రండి స్వామి, రండి రండి. రండి స్వామి, కూర్చోండి స్వామి. మీకు తాగడానికి ఏవైనా తీసుకొస్తాను. నాకు తాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. మ్మ్.